నమస్తే రమణన్ గారు. నమస్కారం అండి. శనీశ్వరుడు ఇప్పుడు మీన రాశిలో ఉన్నారు. ఆయన అక్కడ ఉండే వల్ల ఆయన అన్ని రాశులకి ఇచ్చే ఫలితాలు ఎలాగుందండి? శనీశ్వరుడు అనగానే ఒక భయం ఉంటుంది అందరిలో. అది ఎందుకని మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే భయం అక్కర్లేదు నేను చెప్పేది. శనీశ్వరుడు క్యారెక్టర్ అని చెప్పేటప్పటికి మనకి బేసిక్గా ఆయనకి టైటిల్స్ అని చెప్తాం. టైటిల్స్ అని చెప్తే మనకి ఆయన్ని కర్మకారకుడు అంటాం, అదేలాగా ఆయుకారకుడు అంటాం. ఈ రెండు టైటిల్స్ మేజర్ టైటిల్స్ ఆయనది. సో మనకి ఆయు లేకుండా ఏమీ లేదు కదా, ప్రాణాలతో ఉంటే కదా అన్ని విషయాలు మనం ఎంజాయ్ చేసేది. సో ఆ ప్రాణానికి మన దగ్గర ఉండడానికి, మన ఆయు ఇంక్రీజ్ అవ్వడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే శనీశ్వరుడు. అదేలాగా కర్మకారకుడు, మన చేసే కర్మానికి తగిన ఫలితం మనకి ఇచ్చేటువంటి మేజర్ ప్లానెట్ ఏంటంటే శనీశ్వరుడు. అదేలాగా మన కార్మిక్ డెట్స్, ఏది మనం కర్మ విడిచిపెట్టాం, ఏది మనం చెయ్యాలి అనేది డిసైడ్ చేసేది శనీశ్వరుడు. బేసిక్గా ఈయన టఫ్ టీచర్ అని చెప్తాం, వెరీ పేషెంట్ టీచర్ అని చెప్పొచ్చు. టఫ్ టీచర్ అని చెప్తే ఎలాగంటే డిసిప్లిన్ ఆయన చూస్తారు, అదేలాగా మన కర్మాని మనం చేస్తున్నామా లేదా అని చూస్తారు. అది చేయలేదంటే మనకి నో ప్రాబ్లం, మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి అని చెప్పి టైం పీరియడ్ ఇస్తూ పోతారు. సో ఈ ఎక్స్టెన్షన్ ఉన్నంత వరకు మనకి ప్రాబ్లమాటిక్గా తెలుస్తూ ఉంటుంది, మనకి పేషెన్స్ పోతుంది, ఆయనకి పోదు. అదేలాగా చూస్తే మనకి మేజర్ పొజిషన్స్, మనకి 7.5 సాటర్న్ వచ్చేటప్పటికి అందరూ 7.5 స్టార్ట్ అయింది అనుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈ 7.5 ఇయర్స్లో స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్, చేంజ్ అన్నది మన జీవితంలో వస్తుంది. ఆ చేంజ్ ఆ 7.5 ఇయర్స్ తర్వాత మనం చూస్తే మనకు తెలుస్తుంది, ఆహా మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాము, ఇప్పుడేమో ఇంత చేంజెస్ వచ్చాయి మనలో అన్న ఒక పాజిటివ్ విషయం కూడా ఈ శనీశ్వరుడు ఒక పీరియడ్ మనకు చెప్తుంది. అదేలాగా చూస్తే మనకి శనీశ్వరుడు కర్మకారకుడు కాబట్టి అన్ని కర్మాల్లో, శుభకర్మ అయినా అశుభకర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే. పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం, అదేలాగా మనకి వాహనాలు కొనడం, ఇల్లు కట్టడం, గృహప్రవేశం చేయడం, అన్నప్రాసనం చేయడం, ఏ కర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే. సో మన శుభకర్మ అప్పుడు శనీశ్వరుడు వచ్చేసారా అని చెప్తే అది తప్పు, ఆయన ఉంటేనే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఇదంతా మనకి మేజర్గా మనకి శనీశ్వరుడితో పాటు మనకి వచ్చేటువంటి పాజిటివ్ విషయాలు, ఇది మనం చూసుకోవాలి. సో భయపడక్కర్లేదు. ధను రాశి వాళ్ళకి ఈ 2026 ఎలా ఉండబోతుంది? ఇప్పుడు శనీశ్వరుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉన్నారు. చూస్తున్నది వీళ్ళ 6వ స్థానం, వీళ్ళ 10వ స్థానం, వీళ్ళ లగ్నాన్ని అన్నిటినీ చూస్తున్నారు. సో ఆ స్థానాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన తగ్గిస్తారు, లేకపోతే అది చూపిస్తారు. ఈ 2 విషయాలు ఈ టైంలో జరుగుతుంది. సో 4వ స్థానం అనగానే మనకి ప్రాపర్టీస్ కొనే అవకాశాలు, అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడం, అమ్మగారు ఒక ఆరోగ్యం అది బెటర్ అవ్వడానికి ఉన్న వ్యవస్థలు అవన్నీ జరుగుతాయి. అదేలాగా వీళ్ళ లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యం వీళ్ళు 100% చూసుకోవాలి. అదేలాగా వీళ్ళు ఏదైనా ప్రయత్నిస్తున్నారంటే దానికి ఉత్సాహిస్తూ ఈయన హెల్ప్ చేస్తూ ఉంటారు. మ్యూచువల్ కేంద్రంలో లగ్నాధిపతి ఉన్నారు కాబట్టి మనకి జూన్ వరకు పెళ్ళి కుదిరే అవకాశాలు, అదేలాగా పార్ట్నర్షిప్స్ కుదిరే అవకాశాలు శనీశ్వరుడు ఇస్తారు. 6వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం డెట్స్ అన్నీ, వీళ్ళకి ఏదైనా లోన్స్ ఏదైనా తీసుకున్నారంటే అవన్నీ వీళ్ళు ఇప్పుడు ఈ సమయంలో పూర్తి చేసుకోవచ్చు. లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అదంతా సెటిల్ అవ్వచ్చు. అదేలాగా వీళ్ళకి ఏదైనా ఒంట్లో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉందంటే అది కూడా తీరే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంది. 10వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి చాలా మార్పులు, వీళ్ళ ప్రొఫెషనల్ ఎస్పెషలీ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మార్పులు ఉన్నాయి. ఆ మార్పులు వీళ్ళు సరిగ్గా చేసుకుంటే కనుక వీళ్ళకి ఫ్యూచర్లో అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది మేజర్ చేంజెస్ అన్నది వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో 100% ఉంది, మనం చూసుకోవచ్చు అది. అదేలాగా ఇప్పుడు శనీశ్వరుడు ఒక మూమెంట్ అని చూస్తే, మనం బేసిక్గా చూస్తే ఆయన మూమెంట్ ఎట్లా ఉందని చెప్తాను. జనవరి నుంచి మే 17th వరకు ఉత్తర భాద్రపద నక్షత్రంలోనే ఉంటారు.
తర్వాతనేమో రేవతి నక్షత్రంలోకి వెళ్ళిపోతారు. జూన్ 27 వరకు రేవతి నక్షత్రం సెకండ్ క్వార్టర్లో వక్రం అవుతారు. ఈ వక్రమయ్యే కాలం వరకు ఉన్న ఫలితాలు మనం చూద్దాం. మేజర్గా ధనుర్రాశి వాళ్ళకి అని చెప్పేటప్పటికీ ఏ ఏ కాంబినేషన్స్ ధనుర్రాశి వాళ్ళకు ఉందో వాళ్ళకి ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు శని కాంబినేషన్ ఉన్నవాళ్ళు, శుక్రుడు మంగళుడు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, అదేలాగా శుక్రుడు చంద్రుడు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, శుక్రుడు మంగళుడు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, వాళ్ళకంతా ఈ ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటుంది. అదేలాగా వాళ్ళకి బేసిక్గా హారోస్కోప్లో లేదు, కాకపోతే దశాభుక్తిలో ఈ కాంబినేషన్ ఎక్కడైనా వస్తుందన్నా ఈ ప్రభావాలు ఎక్కువగా పడతాయి. ఇంకో కాంబినేషన్ ఏంటంటే బుధుడు గురువు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, బుధుడు మరియు శనీశ్వరుడు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, బుధుడు మరియు మంగళుడు కాంబినేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రభావాలు ఎక్కువగా పడతాయి. సో మనకి ఫస్ట్ క్వార్టర్లో ఉత్తర భాద్రపద నక్షత్రంలో మనకి జనవరి నుంచి మనకి మే 17 వరకు ఉన్న కాలంలో వీళ్ళకి ఈ హౌసెస్ మనం ఫస్ట్ చెప్పిన దానికంటే ఎక్కువగా మనకి ప్రభావాలు ఎక్కడికి వస్తాయి అని చెప్తే మనకి వీళ్ళ సెకండ్ హౌస్, వీళ్ళ ఫ్యామిలీ హౌస్ అయిన మకర రాశిలో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా వస్తుంది. అదేలాగా 11th హౌస్ అయిన తులారాశిలో కూడా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. వచ్చేటప్పటికి ఈ ఫండ్ ఫ్లో అన్న ప్రాబ్లం ఈ టైం పీరియడ్లో బెటర్ అయిపోతుంది. అదేలాగా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ సెటిల్ అయ్యే అవకాశాలు ఈ టైం పీరియడ్లో బాగానే ఉంది. వీళ్ళకి రావాల్సిన లాభాలు సమయానికి వచ్చే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. అదేలాగా మనం చూస్తే వీళ్ళకి 12వ స్థానం, ఎస్పెషలీ జ్యేష్ఠ నక్షత్రంలో ఈ గ్రహాలు నేను చెప్పింది ఉందనుకుంటే ఆ టైం పీరియడ్లో ఎక్స్పెండిచర్స్ వీళ్ళకి ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 6వ స్థానమైన వృషభ రాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. లోన్ ఫెసిలిటీస్ అన్నీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సాల్వ్ అయ్యి వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ వస్తాయి. అదేలాగా ఏదైనా వీళ్ళు లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అది సెటిల్ అయ్యే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంది. రోగాలు ఏదైనా ఉంటే అది మనకి తగ్గే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంది. ఇదంతా మనకి ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉన్నంత కాలం మనం చూసేది. రేవతి నక్షత్రానికి వెళ్ళిన తర్వాత మనకి జూలై 27 నుంచి మనకి ఆగస్ట్ 20 వరకు ఆయన ఇందులోనే ఉంటారు, రేవతి నక్షత్రంలోనే ఉంటారు. ఆ టైం పీరియడ్లో ఎట్లా ఉంటుంది అంటే మనకి రిట్రాగ్రేడ్గా ఉండే మోషన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే రిట్రాగ్రేడ్ అయ్యే ముందర వరకు ఉన్న స్థితి నేను చెప్తున్నాను. ఇప్పుడు మనకి రేవతి నక్షత్రంలో ఉన్నంత కాలం, స్ట్రెయిట్ మోషన్లో ఉన్నంత కాలం అది మనకి మే 17 నుంచి జూలై 27 వరకు ఉంది. ఈ టైం పీరియడ్లో ఏమవుతుందంటే వీళ్ళకి 4వ స్థానమైన మీనరాశి యాక్టివ్గా ఉంటుంది, ప్రాపర్టీస్ కొనే అవకాశాలు వస్తాయి. 5th హౌస్ అయిన మేషరాశి కూడా యాక్టివ్గా ఉంటుంది. సో వీళ్ళకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనేది వచ్చే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఇస్తారు. అదేలాగా ఏదైనా స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది ఈ టైం పీరియడ్లో వచ్చే అవకాశం ఉంది. 7వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి పెళ్ళి కుదిరే అవకాశాలు, పార్ట్నర్షిప్స్ కుదిరే అవకాశాలు ఈ టైం పీరియడ్లో బాగానే ఉంది. అదేలాగా వీళ్ళ 10వ స్థానమైన కన్యా రాశిని కూడా చూస్తారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఎక్కువగా మనకి ఈ టైం పీరియడ్లో బిజినెస్ ప్రోగ్రెషన్, దాని పట్ల ఉన్నటువంటి ప్రోగ్రెషన్ అంతా, మోడిఫికేషన్స్ అంతా సక్సెస్ఫుల్ అయ్యి మూవ్ అయ్యే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. ఇదంతా మనకి రేవతి నక్షత్రంలో ఉన్నంత కాలం మనకి వచ్చేది. ఫస్ట్ హౌస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి చాలా మట్టుకు మనకి ఈ టైం పీరియడ్లో పెళ్ళి కుదిరే అవకాశాలు చాలా బాగుంది. తర్వాత మళ్ళీ మనకి ఆగస్ట్ 20 తర్వాత ఆయన రిట్రాగ్రేడ్ రిలీవ్ అక్టోబర్లోనేమో ఉత్తర భాద్రపద నక్షత్రానికి వెళ్ళిపోతారు. ఉత్తర భాద్రపద 4th క్వార్టర్లో ఉన్నప్పుడు మనకి ఫస్ట్ చెప్పిన ఫలితాలు ఏమేమి ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి కొన్ని డిలేస్ అటువంటి విషయాలు జరగవచ్చు ఆ టైం పీరియడ్లో. అది మాత్రం మనం చూసుకోవాలి. మెయిన్గా వీళ్ళకి వచ్చే లాభాల్లో కొద్దిగా డిలే అవ్వడం, అదేలాగా వీళ్ళకి ఉన్నటువంటి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ సెటిల్ అవ్వడం, ఇటువంటి విషయాలు కొద్దిగా పైకి కిందకి ఉండే అవకాశాలు ఉన్నాయి. బేసిక్గా వాళ్ళ హారోస్కోప్లో శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు అంటే ఈ టైం పీరియడ్లో వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, నెగటివ్ కాకుండా. అదేలాగా మనకి రిలీవ్ అయ్యేది వక్ర నివర్తి అనేది డిసెంబర్ 11న అవుతున్నారు. వక్ర నివర్తి అయ్యేది ఉత్తర భాద్రపద నక్షత్రంలోనే. ఆ రిలీవ్ అయిన తర్వాత మళ్ళీ ఈ సేమ్ ఫలితాలు మనకి పాజిటివ్గా వచ్చే అవకాశాలు
డిసెంబర్ 11 తర్వాత మనం చూడొచ్చు. ఇదండి మనం బేసిక్ ఫలితాలు మనకి. ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి. పరిహారాలు వీళ్ళకి ఏంటంటే మేజర్‌గా వీళ్ళ పెయిన్ పాయింట్స్ అని చూద్దాం. వీళ్ళకి 4వ స్థానంలో ఉన్నారు. సుఖం లేదు. టైంకి నిద్ర పట్టట్లేదు. అదేలాగా మనకి టైంకి భోజనాలు రావట్లేదు. ప్రాపర్టీ ఇష్యూస్ ఏదైనా ఉంది. అమ్మగారు ఒక ఆరోగ్యం ఏదైనా ఒక ప్రాబ్లంలో ఉంది అనుకుంటే వాళ్ళు రెగ్యులర్‌గా అన్నదానాలు చేయాలి. బేసిక్‌గా వీళ్ళు అన్నదానాలు చేయడమే మంచిది. ఎందుకంటే వీళ్ళ రాశిని కూడా చూస్తున్నారు కాబట్టి మెయిన్గా మనం పౌర్ణమి రోజున అన్నదానాలు చేయడం, సప్తమి రోజున అన్నదానాలు చేయడం, అదేలాగా కోదండ రాముడు ఒక ఆరాధన వీళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉండడం వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. అదేలాగా వీళ్ళకి 6వ స్థానమైన వృషభాన్ని చూస్తున్నారు. అప్పుడు వీళ్ళకి ఏదైనా లోన్ ఫెసిలిటీస్ రావట్లేదు, లేకపోతే రోగాలు ఏదైనా ఉన్నాయి, లీగల్ కేసెస్ తీరట్లేదు, అటువంటి వాళ్ళకి మేజర్గా చేయాల్సింది ఏంటంటే మహాలక్ష్మి ఆరాధన వీళ్ళు చేస్తూ ఉండాలి. అది శుక్రవారం పూట 100% వీళ్ళు చేయాలి. అన్నదానాలు ఆ టైంలో చేయడం కూడా మంచిది. అది షష్ఠి రోజున, చతుర్దశి రోజున పట్టుకొని వాళ్ళు చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తుంది. అదేలాగా ఆయన చూసేది వీళ్ళకి 10వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి బేసిక్గా వీళ్ళకి బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు కృష్ణుడు ఒక ఆరాధన వీళ్ళు చేస్తూ ఉండాలి. అది అన్నదానాలు చేయడం వీళ్ళకి చతుర్థి రోజున, ద్వాదశి రోజున వీళ్ళు అన్నదానాలు చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయండి.